ఈయన ఇట్లా ఉన్నాడు అంటే పైన ఉన్న ఆయన ఏమైనా బాగున్నాడా మోడీ గారు అంటే ఆయన కూడా గట్లే ఉన్నాడు. ఇవాళ బీజేపీ వాళ్ళు బాగా మాట్లాడతారు, పెద్ద పెద్ద డైలాగులు కొడతారు. మూసీ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా కిషన్ రెడ్డి వస్తాడు, ఈటెల రాజేందర్ గారు వస్తారు. కానీ ఏం జరిగింది నిన్న? మూసీ ప్రాజెక్టులో అక్కడ డిఫెన్స్ ల్యాండ్ ఉన్నది, రక్షణ శాఖ భూమి ఉన్నది. గాంధీ బొమ్మ పెడతాం వేల కోట్ల రూపాయలు పెట్టి అంటే అక్కడ మరి రక్షణ శాఖ భూములు ఉన్నాయి. నిజంగా బీజేపీకి నరేంద్ర మోడీ గారికి నిజాయితీ ఉంటే, ప్రజల సొమ్ము దోసుకోవద్దు, ఈ పేదవాళ్ళ ఇండ్లు కూలొద్దు అన్న నిజాయితీ నీకుంటే ఆ రక్షణ శాఖ భూములు ఎందుకు ఇచ్చినావు? నిన్నగాక మొన్న ఇచ్చిండు నరేంద్ర మోడీ ప్రభుత్వం. బడే బాయ్ ఛోటే బాయ్, బడే బాయ్ ఛోటే బాయ్ దోనో జోడ్కే చల్ రే అచ్చా. మంచిగా నిన్న భూములు ఇచ్చేసిండు, మొత్తం రక్షణ శాఖ భూములు. మూసీ ప్రాజెక్టు కట్టుకో, గరీబోన్ల ఇల్లు గులగొట్టు, ఇద్దరు కలిసే మనం మంచిగా ప్రజలను మోసం చేద్దామని చెప్పి ఇవాళ దుర్మార్గమైన పనులు చేస్తున్నారు. ఈయన ఇట్లా ఉన్నాడు అంటే పైన ఉన్న ఆయన ఏమైనా బాగున్నాడా మోడీ గారు అంటే ఆయన కూడా గట్లే ఉన్నాడు. ఇవాళ బీజేపీ వాళ్ళు బాగా మాట్లాడతారు, పెద్ద పెద్ద డైలాగులు కొడతారు. మూసీ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా కిషన్ రెడ్డి వస్తాడు, ఈటెల రాజేందర్ గారు వస్తారు. కానీ ఏం జరిగింది నిన్న? మూసీ ప్రాజెక్టులో అక్కడ డిఫెన్స్ ల్యాండ్ ఉన్నది, రక్షణ శాఖ భూమి ఉన్నది. గాంధీ బొమ్మ పెడతాం వేల కోట్ల రూపాయలు పెట్టి అంటే అక్కడ మరి రక్షణ శాఖ భూములు ఉన్నాయి. నిజంగా బీజేపీకి నరేంద్ర మోడీ గారికి నిజాయితీ ఉంటే, ప్రజల సొమ్ము దోసుకోవద్దు, ఈ పేదవాళ్ళ ఇండ్లు కూలొద్దు అన్న నిజాయితీ నీకుంటే ఆ రక్షణ శాఖ భూములు ఎందుకు ఇచ్చినావు? నిన్నగాక మొన్న ఇచ్చిండు నరేంద్ర మోడీ ప్రభుత్వం. బడే బాయ్ ఛోటే బాయ్, బడే బాయ్ ఛోటే బాయ్ దోనో జోడ్కే చల్ రే అచ్చా. మంచిగా నిన్న భూములు ఇచ్చేసిండు, మొత్తం రక్షణ శాఖ భూములు. మూసీ ప్రాజెక్టు కట్టుకో, గరీబోన్ల ఇల్లు గులగొట్టు, ఇద్దరు కలిసే మనం మంచిగా ప్రజలను మోసం చేద్దామని చెప్పి ఇవాళ దుర్మార్గమైన పనులు చేస్తున్నారు.